అరుణ్ తల్లి ద్వారా రోహిణి మొదటి పెళ్లి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న మీనా, అరుణ్ తల్లి ద్వారా రోహిణి మొదటి పెళ్లి గురించి మీనా ఏ విధమైనటువంటి నిజాలు తెలుసుకుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అరుణ్ వాళ్ళమ్మ గుడికైతే వస్తుంది. అదే గుడికి సుగుణమ్మ, చింటూ ఇద్దరు కూడా వస్తారు. అప్పుడు ఇక అరుణ్ వాళ్ళ అమ్మ అయితే సుగుణమ్మని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. వదిన అని అంటూ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే సుగుణమ్మ అరుణ్ వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోతూ ఆవిడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంది. ఏంటొదిన, ఎందుకు ఇంకా మమ్మల్ని దూరం పెడుతున్నావు? ఈ 6 సంవత్సరాల్లో నేను ఎంతో నరకయాతన అనుభవించాను. ఇంకా మాకు దూరంగా ఉండిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు అని అంటూ ఉంటే ఇంతలో చింటూ అమ్మమ్మ అంటూ దగ్గరికి వస్తాడు. అలా వచ్చేసరికి చింటూని చూసి చింటూనా అని అడుగుతూ ఉంటుంది. అవును చింటూనే అని అనగానే బాబు చింటూ అంటూ చింటూని కౌగిలించుకుంటుంది. ఇంతలో గుడిలో పూలదండలు ఇవ్వాలని సరిగ్గా అదే గుడికి మీనా కూడా వస్తుంది. దూరం నుంచి సుగుణమ్మని, అరుణ్ వాళ్ళ అమ్మని చూసి ఇక మీనా, ఇదేంటి వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా? సుగుణమ్మ గారు అలాగే ఈవిడ ఇద్దరికి ముందే పరిచయమా అని అనుకుంటూ ఇక చింటూ దగ్గరికి వెళ్దామని మీనా చింటూ దగ్గరికి రాబోతూ ఉంటే, అమ్మమ్మ ఎవరిమా, నన్ను ఇంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నారు అని చింటూ అడుగుతాడు. నేను మీ నాన్నమ్మనమ్మా, మీ నాన్నకి అమ్మని అని అంటుంది ఆమె. ఆ మాట విని ఒక్కసారి మీనా అక్కడే ఆగిపోతుంది. అప్పుడు ఇంకా మీనా అంటే చింటూకి నానమ్మనమాట. చింటూని వాళ్ళు దూరం చేసేసరికి ఈవిడ బాధపడుతున్నట్టుంది అని మీనా వాళ్ళ మాటలు వింటూ అక్కడే ఉండిపోతుంది. అప్పుడే ఇక సుగుణమ్మ, చూడొదినా, ఈ బంధం ఎప్పుడూ తెగిపోయింది. ఇక మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు నా కూతురు వేరే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది. మళ్ళీ మీరు మాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించకండి, రారా వెళ్దాం అని సుగుణమ్మ అనేసరికి, అంత మాట అనొద్దొదినా, నా కొడుకు దూరమైనా నా కొడుకు ప్రతిరూపం చింటూ రూపంలో నాకు కనిపిస్తున్నాడు. వీడినన్నా నాకు ఇచ్చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటాయి. నువ్వింకోసారి చింటూని ఇవ్వమని మాత్రం అడగొద్దు. చింటూ అంటే నా కూతురికి ప్రాణం అని అంటూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు ఇక సుగుణమ్మ చింటూని తీసుకుని వెళ్ళిపోతుంది. తరువాత అరుణ్ వాళ్ళమ్మ చాలా కుమిలిపోతూ ఉంటే అప్పుడే మీనా అక్కడికి వెళ్తుంది. నమస్కారం అమ్మా, నన్ను గుర్తుపట్టారా? సుమతి వాళ్ళ అక్కని అని అంటూ ఉంటే, ఆ గుర్తుపట్టానమ్మా, మీనా నువ్వే కదా అని అంటూ ఉంటుంది అరుణ్ వాళ్ళమ్మ. అప్పుడే ఇంకా అవును, ఆ అబ్బాయి మీ మనవడా అని అంటూ ఉంటే, అవునమ్మా నా మనవడే, నా కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ తర్వాత నా మనవుణ్ణి పెంచుకుంటాము ఇచ్చామంటే ఇవ్వకుండా మా కోడలు తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడు తను వేరే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందంటున్నారు. నా కొడుకు, నా మనవడిని మాత్రం ఇలా వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసినట్టుంది. ఎవరు ఒప్పుకోరు కదా, మొదటి పెళ్ళైన అతనికి పుట్టిన బిడ్డని పెంచుకుందామంటే అని అంటూ ఉంటుంది. అవును, ఇంతకీ మీ కోడలు ఎలా ఉంటుందో ఒక్కసారి నాకు ఫోటో ఏమన్నా ఉంటే చూపిస్తారా అని అడుగుతూ ఉంటే, ఎందుకు లేదమ్మా, నా కొడుకు గుర్తుగా వాళ్ళ పెళ్లి ఫోటో ఎప్పుడు నా ఫోన్లోనే ఉంటుంది అని ఫోన్లో ఫోటోనైతే చూపిస్తుంది. ఇక ఆ ఫోటోని చూడంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ ఫోటోలో పెళ్లి కూతురు స్థానంలో రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఈ అమ్మాయి అని అంటూ ఉంటే, ఈ అమ్మాయేనమ్మ నా కోడలు, పేరు కళ్యాణి, ఆవిడ సుగుణమ్మ ఎవరో కాదో నా కోడలికి స్వయంగా తల్లి, కన్న తల్లి అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే రోహిణి మొదటి పెళ్లి గురించి నిజం తెలుసుకుంటుంది మీనా. రోహిణి చింటూకి కన్న తల్లా? అమ్మో, రోహిణి ఎంత మోసం చేసింది. ఆల్రెడీ తనకి పెళ్ళయ్యి ఒక కొడుకు ఉంటే మలేషియా అని చెప్పి ఎంత నాటకం ఆడింది అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి మీనా రోహిణి మొదటి పెళ్లి గురించి నిజం తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను మాత్రం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. తప్పకుండా మా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ నివ్వండి.